జగన్మోహన్ రెడ్డి మేము తిట్టలేక కాదు, సభ్య సమాజంలో బతుకుతున్నాం, గుర్తించుకొని మాట్లాడు అంటూ మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిప్పులు చెరిగారు. అనంతపురంలోని తన నివాసం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ సంస్కారం లేని మృగాలు వైసీపీ నేతలు అని మండిపడ్డారు. మీడియా ఎదుట తన చెప్పులు చూపిస్తూ అంబటి రాంబాబుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి వెంటనే రాంబాబుని సంబరాలు రాంబాబుని సంబరాలు రాంబాబుని అంబోత్ రాంబాబుని అమ్మంటి రాంబాబు గారిని వెంటనే అమ్మంటి రాంబాబుని వెంటనే అమ్మంటి రాంబాబుని వెంటనే అమ్మంటి రాంబాబుని వెంటనే ఆంబోతు అంబట్టి ఆంబోతు అంబట్టి ఆంబోతు అంబట్టి ఆంబోతు కామ బాంధవుడు సంబరాలు రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత నీచాతి నీచమైన భాష అంటే, గ్రామాల్లో నిరక్షరాస్యులు కూడా మాట్లాడనటువంటి నీచమైన భాషని ప్రయోగిస్తూ చంద్రబాబు గారిని అగౌరవపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పార్టీ నాయకుడు ఇంత నీచాతి నీచంగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పుడు గతంలో మాట్లాడినా కూడా చర్యలు తీసుకోనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త భారతిరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి చంద్రబాబు గారు అరెస్ట్ చేయించి హైదరాబాదులో సబ్ జైలుకి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అతను ముఖ్యమంత్రిగా ఉంటేనే ముఖ్యమంత్రి స్థానం పవిత్రమైనది, గౌరవప్రదమైనది. ఇతరులు ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ స్థాయిని దిగజార్చే విధంగా గతంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి భాష మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బంగాళాఖాతంలో కలిపేయండని, చెప్పులతో కొట్టండని, కాల్చి పారేయండని ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడినటువంటి నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోనే ఉంది. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారిని ఇంతే దారుణంగా అవమానపరిస్తే కనీసం సభలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా రాక్షసానందం పొందిన విధానాన్ని రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చూశారు. ఒక మహిళని కించపరిచి మాట్లాడితే రాక్షసానందం పొందేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు పోలీసులు 100 మంది చూస్తుండగా పోలీసుల సమక్షంలో నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబుని సుమోటో కింద కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్టు చేయాలి. మీరు మాట్లాడేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడక కాదు, సభ్య సమాజంలో ఉన్నాం, ప్రజలు మనందరికీ ఓట్లేసి గెలిపించినారు, మీది కూడా ఒక రాజకీయ పార్టీనే. మీరు ఇంత నీచంగా గతంలో మహిళల్ని అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేస్తే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానాలు ఉండాలి. కానీ ఇంకా అహంకారం తగ్గకుండా అధికారం పోయినా ఒళ్ళు బలిసి కొమ్ముతో కొట్టుకుంటా ఉంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అంత సహనం లేదు.
తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి చేవలేక కాదు, మీలాగా దిగజారి మాటలు మాట్లాడలేకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. సమాజంలో మనం ఉన్నాము, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నాము. ఏ రకమైనటువంటి భాష మాట్లాడాలో కూడా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, పరుష పదజాలంతో కూడా విమర్శించవచ్చు. కానీ ఇంత దిగజారా? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అంబటి రాంబాబు గారు? దాదాపు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు కలిగిన ఒక వయోవృద్ధుడివి ఇంత అహంకారంతో మాట్లాడితే కేవలం లడ్డు ఇష్యూని, కల్తీ లడ్డు ఇష్యూని తప్పుదారి పట్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొక్కటి కాదు. అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలు మీ నరాలు కట్ చేస్తారని ఇప్పటికే నిరూపించారు. ఇప్పటికీ మీకు బుద్ధి మారలేదంటే మిమ్మల్ని నిజంగా చెప్తాను అంబటి రాంబాబు, నువ్వు ఎక్కడ కనపడినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పులతో కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మాకు చంద్రబాబు నాయుడు గారు అంత సహనం, ఓపిక రెండూ లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎన్నుకునేటువంటి పరిపాలనలో ఉన్నాం. వ్యవస్థల్ని గౌరవించాలి, సమాజంలో గౌరవించబడే విధంగా రాజకీయాలు చేయాలి. కానీ ఇంత నీచంగా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడిని, 4 సార్లు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని, 4 సార్లు ప్రతిపక్ష నేతగా ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని, భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒకరిద్దరిలో ఒకరైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంత నీచంగా మాట్లాడితే భరించే ఓపిక శక్తి మాకు లేవు. ఖచ్చితంగా అంబటి రాంబాబు, నిన్ను నడి రోడ్డు మీద మాకు కనపడినా, ఎక్కడ కనపడినా ఖచ్చితంగా చెప్పులతో కొడతాం. ఇంకా సహనము, ఓపిక మా అధినేతని, మా గౌరవ ముఖ్యమంత్రిని, మా నాయకుడిని విమర్శించిన తర్వాత మంచి చెడుల గురించి ఆలోచించాల్సిన ఓపిక, సహనం రెండు మాకు కూడా లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి నువ్వు ఖచ్చితంగా గురికాక తప్పదు. ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకు నేను ఆ రోజు మాట్లాడినానని చెప్పేసి నువ్వు కుళ్ళి బాధపడే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉంది రాంబాబు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత తీసుకొని అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మీ శ్రీమతి గారి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాతనంతో వ్యవహరించాడు. మా కార్యకర్తని కాదు, మాట్లాడిన మా కార్యకర్తని కూడా అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అంబటి రాంబాబు నీచంగా మా అధినాయకుడి మాట్లాడినాడు. నీకు ఏమాత్రం నైతిక విలువలున్నా ఖచ్చితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేకపోతే నేను చెప్తానను కదా, వాడు ఎక్కడ కనిపించినా, అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకింతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము, ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చాతకంతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తూ ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు, మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీకు కూడా అంబటి రాంబాబుకు పెట్టే గత పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఇంత నీచంగా నోరుంది కదా, నాలుకలు ఉన్నాయి కదా అని మాట్లాడితే కొడకల్లారా నాలుకలు చీరేస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ సహనాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇలాంటి నీచుల్ని కఠినంగా వ్యవహరించండి. వ్యవహరించకపోతే ఇంకా భరించాల్సి వస్తుంది. శత్రువు
ఏ ఆయుధంతో వస్తే ఆ ఆయుధంతోనే తిరిగి సమాధానం చెప్పాలనేది క్షత్రియ నీతి. ఖచ్చితంగా దీనికి మేము సిద్ధపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు తమరు కొంచెం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇలాంటి నీచుల పని పట్టాలి. పట్టకపోతే ఇంకా ఇలాంటి వెధవలు పెట్టలేకపోతారని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ పోలీస్ వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీన్ని వెంటనే మీరు సుమోటో కింద కేసు నమోదు చేయాలి. 24 గంటల లోపల ఆ ఆంబోతు గారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.